కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వల్ల మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నది. ఎప్పుడంట? ఎండ్ డేస్, కడవరి దినాలు. ఇక లాస్ట్. ఇప్పుడు కూడా అదే ఆఖరి దినాల్లో మనం ఉన్నాం. దేవుడు వచ్చేటువంటి సమయం సమీపముగా ఉన్నది. కాబట్టి ఈ దినాల్లో మరి అనేక మందిని భ్రష్టులు చేయటానికి, విశ్వాసం నుంచి తొలగించటానికి సాతానుడు అనేక మందిని ఇంటర్నల్గా లోకల్ నుంచే వాడు పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళు ఎవరంటే వేషధారణ, మోసపరుచు ఆత్మను కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళ బోధ దయ్యముల బోధ. ఈ బోధల ద్వారా అనేకులు ఆకర్షించబడి విశ్వాసము నుండి కదిలించబడతారు, విశ్వాసము నుంచి భ్రష్టులైపోతారు. కాబట్టి దేవుని బిడ్డలముగా మనము ప్రతినిత్యము మన యొక్క విశ్వాసాన్ని పరిశీలన చేసుకోవాలి, మన యొక్క విశ్వాసాన్ని సరిచేసుకోవాలి. మన యొక్క విశ్వాసంలో పరిపూర్ణ అవటానికి ప్రతినిత్యము మనము ప్రయత్నము చేసినట్లయితే దానిని కొనసాగించువాడు యేసు. హల్లెలూయా. ఆయన నడిపించేది ఆయనే. ఆయన వైపు నీవు చూడాలి, ఆయన వాక్యం వైపు నీవు చూడాలి. చూసినప్పుడు ఆయన నిన్ను చేయబట్టి నడిపిస్తాడు, ఆయన నిన్ను పరిపూర్ణులుగా చేస్తాడు, ఆయన నిన్ను సంపూర్ణులుగా చేస్తాడు. అందుకని అంటున్నాడు, క్రీస్తు యేసుకు కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి, పరిపూర్ణతలోనికి నేను రావాలని యేసు క్రీస్తు ప్రభు కోరుకుంటున్నాడు. అటువంటి మంచి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము కనుక ఆయన వైపు మనము చూసినట్లయితే ఆయన మనలను నడిపించేవాడు. పేతురు అంటున్నాడు, ప్రభువా యేసయ్య నీవే అయితే నేను నడుస్తానన్నాడు. నీళ్ళల్లో నడవమన్నాడు యేసు ప్రభు. అయితే యేసు వైపు చూడకోకుండా తను గాలి వైపు చూశాడు, సముద్రం వైపు చూశాడు. డిస్ట్రాక్షన్ అంటారు, డీవియేషన్. వెంటనే అతడు ఏమయ్యాడు? మునిగిపోయాడు. యేసు వైపు నీవు చూడకపోయినట్లయితే నీవెంత పెద్ద దైవజనుడు అయినా, నీవెంత సేవకుడు అయినా, ఎంత వాక్యము తెలిసిన వ్యక్తివైనా, ఎంత పెద్ద పేరు పోసిన మరి వర్తమానికుడు అయినా సరే, నీ జీవితము ప్రతినిత్యము యేసు వైపు చూస్తూ ఉండకపోయినట్లయితే నీవు కూడా మునిగిపోయే ఆస్కారం ఉన్నది. ఈ విషయాన్ని మనం మర్చిపోవటానికి వీల్లేదు. నాకు బాగా తెలుసు వాక్యం అని మనం అనుకుంటే ప్రయోజనం లేదు. శాస్త్ర పరిశీలకు ధర్మశాస్త్రం బాగా తెలుసా లేదా? ప్రయోజనం ఏముంది? వాక్యం తెలిసినంత మాత్రాన ప్రయోజనం లేదు, వాక్యం బోధించినంత మాత్రాన ప్రయోజనం లేదు, ఆ వాక్యాన్ని అనుసరించి నడవకపోతే ప్రయోజనం లేదు. అందుకనే మీకు శ్రమ కలుగును అంటున్నాడు. ఓ అంటూ యూ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుప్రభు వాళ్ళని చూసి ఏమంటాడంటే, వాళ్ళు చెప్పింది మీరు చేయండి కానీ వాళ్ళు చేసేది మాత్రం మీరు చేయొద్దు. ఎందుకంటే వారు చెప్తారు కానీ చెయ్యరు అంటున్నాడు. బోధిస్తున్నారు కరెక్ట్గానే, అయితే బోధకు సరైనటువంటి జీవితాన్ని వారు నడుచుకోలేకపోతున్నారని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనము ఆ యొక్క యేసు వైపు చూస్తూ ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రతిరోజు మన జీవితాలను పరిశీలన చేసుకుంటూ, మన నడవడికను పరిశీలన చేసుకుంటూ, మన నోటి మాటను పరిశీలన చేసుకుంటూ, మన జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ ఆయన ఇచ్చిన విశ్వాసాన్ని కాపాడుకునే వారముగా, పడిపోకుండా జారిపోకోకుండా మనము ఆయనను చేయి పట్టుకొని, ప్రభువా నన్ను కరుణించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నేను పడిపోయాను ప్రభువా, గవుక్కునే జారిపోయాను ప్రభువా అని ప్రార్థించినప్పుడు దేవుడు మనలను క్షమించి మనలను ఆయన పరిపూర్ణులుగా నడిపించేటువంటి సమర్థుడైనటువంటి దేవుడు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మన ప్రాణం పోయేంత వరకు కూడా దేవుని కొరకు సాక్షులముగా మనము జీవించాలి. ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 13వ వచనములో అక్కడ అంటున్నాడు, నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి, అక్కడ ఆయన చెప్తున్నటువంటి మీకు జరిగినప్పటికీ, మీరు వెళ్ళినటువంటి పరిస్థితి నాకు తెలుసు, అయినప్పటికీ విశ్వాసమును మీరు విసర్జించలేదు. ప్రాణాపాయం, మరణ భయం ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ మీరు విశ్వాసమును విసర్జించలేదంటున్నాడు. కాబట్టి దినాలు
ఎలాగుంటాయో మనం చెప్పలేము, కానీ మనము అధైర్యపడాల్సిన అవసరము లేదు, భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మనము కలిగి ఉన్న విశ్వాసం ఆయన ఇచ్చింది. ఆయన వైపు మనం చూసినట్లయితే ఆయన మనలను నడిపించేవాడుగా ఉంటాడు, ఆయన మనల్ని చేయబట్టి నడిపించేవాడుగా ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాలు మనం చూస్తున్నాం, వాళ్ళు కర్రలు పెట్టి కొట్టి యేసు ప్రభువుని మరి కాకోకుండా రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎంతో భయపెట్టిస్తున్నారు, ఎంతో భయంకరమైన స్థితిలో ఈ దినాన్ని మనం చూస్తున్నాం. ఇవన్నీ వస్తాయి. అయితే ప్రాణం పోయినా సరే యేసుని నేను విడిచిపెట్టను. హల్లెలూయా. నా ప్రాణం పోయినా సరే ఆయన యొక్క విశ్వాసం నుంచి నేను తొలగిపోను. ఎందుకంటే దేవుడు చెప్తాడు, మీరు ఎవరికి భయపడాలో నేను చెప్తాను. శరీరమును చంపువాడికి కాదు, కానీ శరీరముతో పాటు ఆత్మను కూడా నశింప చేయగలిగిన దేవునికి మనము భయపడాలి. దేవునికి మనం భయపడితే ఇంకెవరికి మనం భయపడమండి. దేవునికి మనం భయపడితే దేనికి భయపడం. ఓ రాజా, నీకు అసలు ఉత్తరం ఇవ్వాల్సిన అవసరం లేదు అంటున్నారు షడ్రకు, మెషకు, అబేద్నెగో. వీ డోంట్ కేర్, అసలు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నాడు. ఎంత ధైర్యం అండి వాళ్ళకి, ఎంత ధైర్యం వచ్చింది. వారు కలిగి ఉన్న విశ్వాసం వారికి ధైర్యాన్ని పుట్టించింది. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరము లేదు, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా నథింగ్ డూయింగ్, మేము మాత్రం అని తీసుకెళ్ళి ఇంకా 7 అంతలు చేశారు. అందువల్ల మనం అంత దూరంలో చూస్తే వెంటనే ఎందుకులే కాసేపేగా, తర్వాత యేసు ప్రభా క్షమించని ప్రార్థన చేద్దామని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసము ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ధైర్యముతో మరి ఆ యొక్క మంటలో పడేసినా సరే కనీసం వాసన కూడా రాలేదు. అవర్ గాడ్ ఈజ్ ఏబుల్ గాడ్. ఆయన మనల్ని రక్షించడానికి సమర్థుడు. ఆయన ఒకవేళ ప్రాణం పోయినా సరే నేను కలిగి ఉన్న విశ్వాసమును నేను విడిచిపెట్టను. ప్రాణం పోయినా సరే నేను కలిగి ఉన్న విశ్వాసములో ముందుకు కొనసాగుతాను నేను. అందుకనే యేసు ప్రభు శిష్యులు మరి హతసాక్షులు అయిపోయారు. యేసు ప్రభుని చూసి భయపడిన వాళ్ళు, యేసు ప్రభు ఎవరో తెలియదని బొంకిన వాళ్ళు, అనుమానించిన వాళ్ళు చివరికి ఏమయ్యారు? యేసు ప్రభు కొరకు ప్రాణం పెట్టారు. అందుకని నేను చాలామందికి చెప్తుంటా, మెడ్రాస్ కనుక వెళ్తే కంపల్సరిగా సెయింట్ థామస్ మౌంట్ చూడమని చెప్తా. ఒకసారి ఇట్లానే మేము శ్రీహరికోట లాంచింగ్కి వెళ్ళినప్పుడు ఒకరోజు ఆఫ్ వచ్చింది. ఆ రోజు సెలవు కదా, మనందరం చెన్నై వెళ్దాం అనుకున్నారు. చెన్నై ఆ టెంపుల్కి వెళ్దాం, ఈ టెంపుల్కి వెళ్దాం, ఆ షాప్కి వెళ్దాం, ఈ షాప్కి వెళ్దాం అని చెప్తుంటే నేను చెప్పాను, సెయింట్ థామస్ మౌంట్కి వస్తానంటే నేను వస్తాను, లేకపోతే నేను రానన్నా. వాళ్ళు అన్నారు, సరే వస్తాం, మేము ఏముంది చూస్తాను, మేము కూడా వస్తామన్నారు. అవన్నీ తిరిగిన తర్వాత ఆ సెయింట్ థామస్ మౌంట్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. యేసు ప్రభు శిష్యుడు అసలు ఇండియా వచ్చాడని మాకు తెలియదే. ఆయన ఇక్కడ హతసాక్షి అయ్యాడు, ఇక్కడ బరిస్తో పొడి చేశారు, ఇది చనిపోయిన స్థలం, అక్కడంతా రాసి ఉంది. అదంతా చూసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచో వచ్చి మన భారతదేశంలో క్రీస్తు కొరకు హతసాక్షి అయిపోయాడు తోమా. అదన్నీ చూసినప్పుడు నిజముగా ఎంత అద్భుతమైనటువంటి దేవుడు మన దేవుడు. ప్రాణం పోయినా సరే నేను క్రీస్తు కొరకే జీవిస్తానని ప్రాణం పెట్టిన హతసాక్షులైన అనేక మంది విశ్వాస వీరులు మనము ముందుంటున్నారు. అందుకని అంటున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మన ముందు ఉండగా అంటున్నాడు. మేఘము వలె ఆవరించి ఉన్నదంట. ఇంత గొప్ప సాక్షి సమూహం, ఇంతమంది విశ్వాస వీరులు, వాళ్ళు ప్రాణాలు పెట్టారు. వారు చాలా పెద్ద లిస్ట్ అక్కడ మనం చూస్తున్నాం. రంపములతో కోయబడి పెద్ద లిస్ట్ ఉంటున్నది. అయినప్పటికీ వారు విశ్వాసాన్ని కాపాడుకొని వాళ్ళు మన ముందు ఎలాగున్నారంట, ఎదురు చూస్తూ ఉన్నారంట. మనము కూడా వారితో కలిసి వెళ్ళటానికి, వారి యొక్క జీవితాలను మనము గుర్తెరిగి ముందుకు కొనసాగటానికి. కాబట్టి విశ్వాసములో మనము కాపాడటానికి ఏ పరిస్థితి వచ్చినా సరే మనము కదిలించటానికి వీలు లేదు. చెప్పటం సులభం, అది వస్తే కానీ తెలియదు కదా.
అయితే దేవుని వైపు చూస్తే దేవుడు నడిపిస్తాడు, యేసు వైపు చూస్తే ఆయన నడిపిస్తాడు. ఆలోచిస్తే మనకేమైంది, ఎందుకురా బాబు ఈ పని లేనిపోయింది అనుకుంటాం కదా, ఎందుకు ఈ విశ్వాసం అని అనుకుంటాం. నో, లెట్ us లుక్ unto జీసస్. ఇంత గొప్ప సాక్షి సమూహం మన ఎదుట ఏ విధముగా జయకరముగా ముందుకు వెళ్ళారో అదే విధముగా యేసు వైపు చూస్తూనే మనము ముందుకు వెళ్ళాలా. మన ప్రాణం పోయినా సరే పర్వాలేదని అనేక మంది మరి హతసాక్షులయ్యారు. శిష్యులు మాత్రమే కాదు, నాక్సెంగ్ అనే ఒక వ్యక్తి, ఆయన గోరా తెగకు చెందిన ట్రైబల్, ఆయన అది అస్సాము మేఘాలయ అప్పుడంతా కలిసి ఉండేది, ఆ బోర్డర్లో ఉండేటువంటి వ్యక్తి ఆయన. ఆ ట్రైబల్ విలేజ్లో ఈ నాంగ్సెన్ అనే ఒక వ్యక్తి కుటుంబము యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించింది. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆ గ్రామంలో వాళ్ళు దేవునిని ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు ఆ ట్రైబల్ లీడర్ ఒకరోజు ఆ ఊరోళ్ళందరినీ పిలిచి ఆ యొక్క నాంగ్సెంగ్ తీసుకొచ్చి, నువ్వు మా నుంచి బయటికి వెళ్ళిపోయావు, నీవు యేసు ప్రభువుని గనక విడిచిపెట్టకపోతే, విశ్వాసము నుంచి నీవు విడిచిపెట్టుకోకుండా మరలా మా దగ్గరికి రాకపోతే ఇదిగో ఈ బాణముతో నిన్ను చంపేస్తా ఉన్నారు. ఆ రోజుల్లో కత్తులు అదేంటి బాణాలే, గన్నులు గిన్నులు లేవు. ఈ బాణంతో నిన్ను చంపేస్తామన్నారు. ఇప్పుడైనా పర్వాలేదు, నీవు నమ్ముకున్న యేసు ప్రభుని విడిచిపెట్టు, విశ్వాసాన్ని విడిచిపెట్టు, లేకపోతే ఇదిగో బాణం రెడీగా ఉంది, నిన్ను చంపేస్తాం అన్నప్పుడు ఆయన ఒక పాట రాశాడు. తర్వాత ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేశారు. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. అందరం అందాం, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్న్. ఆ లీడర్కి భయంకరమైన కోపం వచ్చేసిందండి. నీవు విశ్వాసాన్ని వదిలిపెట్టబట్టి ఐ హ్యావ్ డిసైడెడ్ అంటావా అంటే, ఆయన వాళ్ళ భాషలో రాసిన దాన్ని తర్వాత తర్జుమా చేశారు. అని చెప్పి ఇలా కాదు, ఇద్దరు బిడ్డలు ఉన్నారు, కొడుకులు, వాళ్ళిద్దరిని కట్టేయండి చెట్టుకు అన్నాడు. వాళ్ళిద్దరిని ఆ చెట్టుకి కట్టేసి, నీ ఎదుటిగానే పిల్లలిద్దరికీ బాణాలతో పొడిచి చంపేస్తాం, ఇప్పుడైనా నీవు కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెడతావా లేదా అని అన్నప్పుడు ఆయన అన్నాడు, దో ఆల్ మే లీవ్ మీ స్టిల్ ఐ విల్ ఫాలో, దో ఆల్ మే లీవ్ మీ స్టిల్ ఐ విల్ ఫాలో, దో ఆల్ మే లీవ్ మీ స్టిల్ ఐ విల్ ఫాలో, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ఆ పాట అవుతూ ఉండగానే పిల్లలకి బాణాలు గుచ్చి ఆయన ఎదురుగానే పిల్లలిద్దరూ చనిపోయారు. నో టర్నింగ్ బ్యాక్ అంటాడేంటి, పిల్లల్ని చంపేసినా సరే. భార్యను తీసుకురండి అన్నాడు, భార్యని కట్టేశారు. చెప్పు ఇప్పుడు నీకు ఏం కావాలా? పిల్లలు పోయారు, నీ భార్య కావాలా, యేసు ప్రభు కావాలా అని ఆయన పాడినప్పుడు, ఆయన పాడినటువంటి పాట మనం చూసినప్పుడు, ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ, ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ, ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్ అని అనగానే భార్యకి మీద బాణాలు వేసేసారు. చనిపోయింది భార్య కూడా, పిల్లలు చనిపోయారు, భార్య చనిపోయింది. జరిగింది ఇది నాంగ్సెన్. ఈ ఐ హ్యావ్ డిసైడెడ్ మీరు కనుక గూగుల్లో కొడితే వచ్చేస్తుంది మీకు. ఎందుకంటే ఆ ట్రైబల్స్ ఐఎంలో మిషనరీస్గా చేరినప్పుడు ఆ ఒరిజినల్ సాంగ్ వాడు పాడారు ఆ రోజు, తర్వాత ఇంగ్లీష్లో తర్జుమా చేశారు. భార్య చనిపోయింది, ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఇప్పుడు అంటున్నారు, ఇప్పటికైనా నువ్వు పర్వాలేదు, ఇప్పటికైనా నీవు పర్వాలేదు చెప్పు, లేకపోతే నిన్ను కూడా చంపేస్తా ఉంటే మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, ఐ హ్యావ్ డిసైడెడ్
to follow Jesus. I have decided to follow Jesus. అందరము no turning back, no turning back, no turning back, no turning back అనగానే బాణాలు వేసి ఆయన కూడా చనిపోయారు. ఆ రాత్రి ఆ ట్రైబల్ లీడర్కి నిద్ర పట్ల, ప్రాణం పోతున్నా సరే యేసు ప్రభుని విడిచిపెట్టనంటున్నాడు. ఎవరు ఈ యేసు? పిల్లలు చనిపోయారు, భార్య చనిపోయారు, చివరికి అతను కూడా చనిపోయాడు. అయినా సరే ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అంటాడేంటి? ఎవరు యేసు అని తెలుసుకోవాలని ఆయన యేసు ప్రభు గురించి తెలుసుకొని ఆ గ్రామమంతా క్రిస్టియన్స్ అయిపోయారు. హల్లెలూయా. ఆ లీడర్ యేసు ప్రభు నమ్ముకున్నాడు, ట్రైబల్ లీడర్. అందుకనే మేఘాలయలో 75% క్రిస్టియన్స్, 70-80% క్రిస్టియన్స్ అక్కడి నుంచే వచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఒక్క అతను ప్రాణం పెట్టుట ద్వారా ఈరోజు మేఘాలయ, అస్సాం ఆ ప్రాంతాల్లో మోర్ దెన్ 75% యేసుక్రీస్తు యొక్క విశ్వాసులు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసం కలిగి ఉన్నానని చెప్పటం కాదు, కానీ అది కార్యరూపకంలో తన ప్రాణాన్ని కూడా ఆయన పెట్టగలిగాడు. తద్వారా మరి అనేక మంది యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి దేవునిని ఆరాధిస్తున్నారు. వాళ్ళంతా ట్రైబల్స్, సరిగ్గా బట్టలు వేసుకోవడం కూడా తెలియదు వాళ్ళకి, అలా జీవించేటువంటి వాళ్ళు. నేను మేఘాలయ ఐఎం కన్వెన్షన్కి వెళ్ళాను. నేను ఆ ట్రైబల్ అతను ఐఎంలో మిషనరీగా ఉన్నాడు. అతను నన్ను తీసుకెళ్ళటానికి హోటల్కి వచ్చాడు. నేను ఇట్లాగనే బ్లేజర్ వేసుకున్నాను, అతను సూటు టై అంతా వేసుకొని వచ్చాడు. వచ్చి సార్ మీకు టై లేదా అంటున్నాడు. అప్పుడు నేను ట్రైబల్ చూడండి ఎంతగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. అర్థమైందా? దే ఆర్ వర్షిపింగ్ ద లార్డ్. ఎంతోమంది దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తున్నారు, దేవుని కొరకు విశ్వాసములో కొనసాగుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క గొప్ప సాక్షి సమూహం మన ముందు ఉన్నది. ఆ సాక్షి సమూహాన్ని చూసినప్పుడే మన విశ్వాసము బలపరచబడుతుంది. వాళ్ళు వెళ్ళిన శ్రమల్లో 1% కూడా మనం ఎవరము వెళ్ళాలి. పౌలు వెళ్ళిన శ్రమలు ఎన్ని ఉన్నాయో తెలుసా? మనం చిన్నదానికే గొనుగుతాం, మనం చిన్నదానికే సనుగుతాం మనం. అర్థమైందా? మరి పౌలు వెళ్ళినటువంటి శ్రమల గురించి రాసినప్పుడు ఎంత భయంకరమైనటువంటి శ్రమల గుండా పౌలు వెళ్ళాడు. అయినప్పటికీ అంటున్నాడు, నా విశ్వాసముని నేను కాపాడుకున్నాను. దేవుని కొరకు ప్రాణం పెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాల్లో నీవు నేను నేర్చుకోవాల్సింది, నీవు నేను తెలుసుకోవాల్సింది, దేవుడు తన మహా గొప్ప కృపను బట్టి ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసాన్ని మనకిచ్చాడు. ఈ విశ్వాసం అనేకులకు లేదు. ఇచ్చినటువంటి యొక్క విశ్వాసాన్ని మనము కాపాడుకునే వారముగా ఉండాలి. ఏ పరిస్థితి వచ్చినప్పటికీ, ఎలాంటి పరిస్థితి గుండా వెళ్ళినప్పటికీ విశ్వాసము కదిలి లేదా ధనము కానీ ఈ లోకము కానీ నిన్ను ఆకర్షించి విశ్వాసము నుంచి భ్రష్టును చేయటానికి రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ నీవు నేను మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకునే వారముగా ఉండాలి. ఎందుకంటే రేపు యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ విశ్వాసము నీలో ఉన్నదా లేదా అని విశ్వాసమును చూసేటువంటి దేవుడు ఆయన. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనము ఈ నూతన సంవత్సరంలో లెట్ us ఎగ్జామిన్, లెట్ us కంటిన్యూ ఇన్ ద ఫెయిత్. విశ్వాసంలో కొనసాగటం అంటే విశ్వాస సంబంధమైన క్రియలలో కొనసాగటం. అప్పుడే మన యొక్క విశ్వాసము పరిపూర్ణమవుతుంది. అప్పుడే యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు మనము కూడా నిత్య జీవములో ప్రవేశించగలం. ఊరికే క్రైస్తవులు అని చెప్పుకుంటే లాభం లేదు, ఊరికే విశ్వాసులు అని చెప్పుకుంటే లాభము లేదు. ఎంతోమంది ఉన్నారు విశ్వాసులు, కానీ విశ్వాసము లేదు. విశ్వాసము అంటే దానికి సంబంధించినటువంటి క్రియ. సో వీ నీడ్ టు ఆ క్రియలను మనం చేస్తూ ఉన్నప్పుడు విశ్వాసంలో బలపడుతూ ఉంటాం. ఆ క్రియలు మనం చేయకపోయినట్లయితే విశ్వాసం ఏమైందంట? బలహీన పడిపోతుందంట. వీ నీడ్ టు ఎక్సర్సైజ్ ద ఫెయిత్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసునందు కలిగి ఉన్న విశ్వాసాన్ని మనము ఆ క్రియల రూపకంలో చేస్తూ ఉండాలి. చేస్తూ ఉన్నప్పుడే రోజు రోజుకి బలపడే వారముగా ఉంటాము. లేకపోతే చేయకపోతే అదేమైందంట?
మృతం అయిపోతుందంట. క్రియలు లేకపోతే ఏమైంది? ఒకసారి మా వైఫ్కి మోకాళ్ళ సర్జరీ చేశారు, మెనిస్కల్ టేర్ అని. ఆ సర్జరీ చేసినప్పుడు 15-20 డేస్ వరకు కాలు కదలపకూడదు, అలానే పెట్టుకోవాలా. అర్థమైందా? ఆ 15 రోజులు 3 వీక్స్ కాలు అలాగే పెట్టుకున్న తర్వాత చూస్తే కాలు చచ్చిపడిపోయింది. తర్వాత ఫిజియోథెరపీ వచ్చి అప్పుడు మరలా ఎక్సర్సైజులు చేయటం. ఎందుకంటే 15 రోజులు కాలు వాడలేదు, అలానే పెట్టుకొని ఉండటం వల్ల ఏమైంది? కాలు ఎత్తటం కూడా రాదు, తిప్పటం రాదు, కదల్చటం రాదు, కదలికలు లేవు, అలాగే అయిపోయింది ఇంకా కాలు. కారణం ఏంటంటే నీవు ఉపయోగించుకోకపోతే అది మృతం అయిపోతుంది. విశ్వాస క్రియలు కూడా అలాంటివే. మరలా తిరిగి ఫిజియోథెరపీ చేయటం ద్వారా తిరిగి మరలా సరి చేసుకోవటం వల్ల చక్కగా ఈరోజు నడవగలుగుతున్నది. ఏదైనా సరే, ఇఫ్ యూ డు నాట్ యూజ్ ఇట్ యూ విల్ లూజ్ ఇట్ అనే మాట చూస్తున్నావు. నీవు ఉపయోగించకపోయినట్లయితే దానిని నీవు పోగొట్టుకునేవాడిగా ఉంటాము. కాబట్టి విశ్వాస సంబంధమైన క్రియలు నీ జీవితంలో కనబడకపోయినట్లయితే విశ్వాసము నుంచి నీవు జారిపోయేవాడివిగా, బలహీనపడేవాడివిగా నా యొక్క జీవితం ఉంటుంది. కాబట్టి ఎవ్రీ ఇండివిజువల్, ప్రతి విశ్వాసి ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఏమైనా సరే ప్రభువా, నీవిచ్చిన విశ్వాసాన్ని నేను కాపాడుకుంటాను ప్రభువా, నీవిచ్చిన విశ్వాస క్రియలలో నేను కాపాడుకుంటాను ప్రభువా. ఒకవేళ కష్టాలు రావచ్చు, సమస్యలు రావచ్చు, పరిస్థితులు అననుకూలంగా ఉండవచ్చు, ఇదిగో యేసు వైపే చూస్తూ మీరిచ్చిన విశ్వాసాన్ని కాపాడుకోవటానికి కావలసిన కృపను నాకు దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఆయన ఏమీ చేయనేరడు. ఆయన నమ్మదగిన దేవుడు కనుకనే ఆయన మనలను చేయి పట్టి నడిపించేవాడు. విశ్వాసములో నిన్ను నన్ను పరిపూర్ణులుగా చేసే దేవుడు, విశ్వాసములో నీవు నేను పరిపూర్ణులు కావాలని దేవుడు ఆ యొక్క విశ్వాసము నీ జీవితంలో ఉన్నదా లేదా అని అది చూస్తున్నాడు. నీ ఊరికనే నమ్ముకున్నానని చెప్తే ప్రయోజనములా, నీవుక్కడే వాక్యం తెలుసు అంటే ప్రయోజనములా, నేను చక్కటి బోధకుడు ఉపన్యాసకుడు అని చెప్పుకుంటే ప్రయోజనము లేదు. అవి క్రియల రూపకంలో కనబడకపోయినట్లయితే యు విల్ లూజ్ యువర్ ఫెయిత్. కళ్ళు మూసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా, ఎందుకు పనికిరాని నన్ను ప్రేమించి నీ ఆత్మ ద్వారా విశ్వాసము నాకు ఇచ్చావు ప్రభువా. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునందు ఆ యొక్క విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలి ప్రభువా. కారణం పరిస్థితులు విశ్వాసమును కదిలించటానికి, విశ్వాసము నుంచి భ్రష్టుల్ని చేయటానికి, విశ్వాసము నుండి తొలగిపోవటానికి అనేక పరిస్థితులు వస్తూ ఉంటాయి ప్రభువా. అయితే వాటన్నింటినీ ప్రభువా ఎదుర్కొనాలి అంటే, వాటన్నిటిని అధిగమించాలి అంటే యేసు వైపే మేము చూసేవారముగా ఉండాలి. దయచేసి నూతన సంవత్సరంలో ప్రభువా, మీరు నాకు ఇచ్చిన విశ్వాసమును నేను కాపాడుకునే వ్యక్తిగా నాకు సహాయం చేయమని నీ హృదయంలో నీవు ప్రార్థించినట్లయితే ఈ సంవత్సరం అంతటిలో కూడా విశ్వాస సంబంధమైన క్రియలు కలిగి ఆయన యొక్క విశ్వాసములో దినదినము వృద్ధి చెందుతూ ఆ యొక్క విశ్వాసం యొక్క పరిపూర్ణతలోనికి నిన్ను తీసుకెళ్ళటానికి నా యేసు సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృపను నాకు దయచేయమని నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే నిజముగా ఈ నూతన సంవత్సరములో దేవుని కృప కనికరము నీవు చూడగలవు. విశ్వాసములో నీవు బలపడగలవు. ఏ పరిస్థితి వచ్చినప్పటికీ సులభముగా దాన్ని నీవు జయించగలవు. కారణం విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించే యేసు వైపే, ఆయన వాక్యం వైపే నేను చూస్తూ నడుచుకునే వ్యక్తిగా నా జీవితం ఉండినట్లు సహాయం చేయమని పౌలు భక్తుని వలె, ఇదిగో నా పరుగు కడముట్టించాను, ఇచ్చిన విశ్వాసాన్ని నేను కాపాడుకున్నానని ధైర్యముగా ప్రకటించగలుగుటకు ప్రభువా నీ విశ్వాసములో బలపరచమని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకొని అటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్టు ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవము కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు.
ఈ లోకంలో కోట్లాది మంది ప్రజలుండగా దీనులమైన మాకు అనేకులకి లేని యేసుక్రీస్తు విశ్వాసాన్ని మాకు ఇచ్చావు ప్రభువా. సజీవుడైన జీవము కలిగిన దేవుని యందు విశ్వాసం ఉంచే భాగ్యాన్ని మాకు ఇచ్చావు తండ్రి. ఆ యొక్క విశ్వాసములో మేము ముందుకు కొనసాగాలని, మీరిచ్చినటువంటి విశ్వాసమును మేము కాపాడుకోవాలని, పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కదిలించబడే ప్రతికూలమైన పరిస్థితులు రకరకాల వచ్చినప్పటికీ ప్రభువా, నీ వైపు మేము చూసినట్లయితే, నీ వాక్యం వైపు మేము చూస్తూ నడిచినట్లయితే నీ విశ్వాసములో మేము బలపడే వారంగా ఉంటాం. చివరికి భక్తినైన పౌలు వలె మేము కూడా విశ్వాసాన్ని కాపాడుకునే వారముగా మేముంటాం. సాతానుడు దొంగిలించాలని ప్రభువా, భ్రష్టుని చేయాలని ప్రభువా, అవిశ్వాసానికి గురి చేయాలని ప్రభువా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉండగా నీ వాక్యము ద్వారా మేము బలపడి మీరు మాకిచ్చిన విశ్వాసమును కొనసాగించుటకు తండ్రి, విశ్వాసములో పరిపూర్ణులమగుటకు, మీరిచ్చిన విశ్వాసమును కాపాడుకొనుటకు నీ కృపను మా అందరికీ దయచేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.